రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఓటు లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సోషల్ మీడియాలో పోస్టులపై వర్మపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆర్జీవీ విచారణకు వెళ్లలేదు. దీనిపై ముందస్తు బెయిల్ కోసం వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన రాష్ట్రోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రైట్, రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఓటు లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన హైకోర్టు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ యాకూబ్. ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మకి ముందస్తు బెయిల్ మంజూరు అన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గత నెల రోజుల నుండి దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేయడం, అదేవిధంగా నోటీసులు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన లాయర్తో ఇప్పటికే హైకోర్టులో దాని మీద బెయిల్ పిటిషన్ కోరారు. సుమారుగా 3 కేసులు, ఒకటి విశాఖ, అదేవిధంగా గుంటూరు జిల్లాలోను అనకాపల్లిలో కూడా ఇదే కేసులు నమోదయ్యాయి. ఒక పక్కన వ్యూహం గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు లోకేష్ పై వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా సోషల్ మీడియాలో మాట్లాడడం, ఇవన్నీ దాని మీద కేసులు నమోదు అవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనంతరం, ఇరు వర్గాల విచారణ తర్వాత ప్రస్తుతానికైతే బెయిల్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కొన్ని షరతుల మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం అయితే వాదనలు పూర్తి స్థాయిలో వాదనలు విన్నారు. ఆ తర్వాత దీనికి కొన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు కోర్టు అడగడం జరిగింది. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ కూడా మరోసారి జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఆశ. కానీ యాకూబ్, మొత్తం 8 కేసులు నమోదైనట్టుగా తెలుసు కదా. 3 కేసులు అయితే ముందస్తు బెయిల్ వచ్చింది. మరి మిగిలిన కేసుల్లో అప్డేట్ ఏంటి? ఇంకా దాని మీద కూడా ప్రస్తుతం ఇంకా ఆర్జీవీ న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. నిన్న కూడా మరో పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ మీద కూడా వాదనలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఒకటి ఇక్కడ బెయిల్ వస్తుంటే మరో కేసు వేస్తున్నారు. టీడీపీ సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ప్రస్తుతం కేసులు నడుస్తూనే ఉన్నాయి ఆర్జీవీ మీద. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకి ఇప్పుడు ఆర్జీవీకి మొత్తం పూర్తి స్థాయిలో ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్జీవీ అయితే చాలా కూల్ గా, ఎప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఒక సంచలనంగానే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో కూడా ఆయన చాలా కూల్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రతిదీ నాకేం పర్లేదు అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తారు. ఏదైనా ఎక్కడైనా జైల్లో ఉన్నా సరే నేను కూర్చొని రాసుకుంటానని కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ బెయిల్ అంశంలో మరో కేసు మీద బెయిల్, అంటే సుమారుగా ఇప్పుడు 3 కేసులు అయినాయి, మరో 5 కేసుల వరకు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ 5 కేసుల్లో ఎటువంటి చర్యలు ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుతం న్యాయవాది అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆర్జీవీకి సంబంధించిన న్యాయవాది బెయిల్ కోసం అయితే పిటిషన్లు వేస్తున్నారు. అటు పక్కన టీడీపీకి సంబంధించిన వాళ్ళు మటుకి గట్టిగా దీని మీద ఖచ్చితంగా స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పాలి అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఆశ. రైట్ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో బెయిల్ అయితే ముందస్తు బెయిల్ మంజూరైంది. మొత్తానికి ఓటు లభించిందని చెప్పొచ్చు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. సుధాకర్, 3 కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే జారీ చేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం రామ్ గోపాల్ వర్మని విచారించడానికి రమ్మడం, విచారణకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు, అక్కడికి హైదరాబాద్ వచ్చి ఇంటి దగ్గర పహారా కాసిన పరిస్థితి కూడా మనం అన్ని కూడా చూడడం జరిగింది. ఇప్పుడు 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది. మరి పోలీసుల నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మిగిలిన కేసులో పురోగతి ఏంటి? ఆశ, ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని మొత్తం 3 స్టేషన్లో కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే తనపై అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు తనను ఏదైతే అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఆలోచనతోనే ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్
దాఖలు చేశారు. అయితే ఈ రోజు హైకోర్టు రామ్ గోపాల్ వర్మ తీర్పుకు సంబంధించి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ను ఇస్తూ ఏపీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు గత నెల 11వ తేదీ విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. తర్వాత దానికి రామ్ గోపాల్ వర్మ రాలేకపోతున్నానని చెప్పేసి న్యాయవాది ద్వారా తనకు రాలేనంటూ తన సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్నట్టు రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాదిని పంపించారు. ఈ నేపథ్యంలోనే తన విచారణకు 4 రోజులు టైం కావాలని 4 రోజుల తర్వాత వస్తానని చెప్పాడు. అయితే 4 రోజుల తర్వాత కూడా విచారణ హాజరు కాకపోవడంతో ఏదైతే రామ్ గోపాల్ వర్మ పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ విచారణకు సంబంధించి అనే ఓ భావంతోనే ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించాడు. తను విచారణకు హాజరు కావాలని చెప్పేసి గత నెల 19 కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి రూరల్ సిఐ నోటీసులు ఇచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రామ్ గోపాల్ వర్మ విచారణకు సహకరించడం లేదని ఒక ఆలోచనతోనే సహకరించలేదనే ఆలోచనతో పోలీసులు కూడా ముందస్తుగానే ఆయన ఇంటికి వెళ్లి ఆయన విచారణకు ఆ రోజు హాజరు కాని పక్షంలో ఆయన్ని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించి విచారణ ఇచ్చేందుకు పోలీసులు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి తీసుకొస్తారని చెప్పేసి అంతర్భావించారు. అయితే ఆ రోజు రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో లేకపోవడం దానితో నీ సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్నాను, నీ సినిమా రాకపోవడం వల్ల నిర్మాత లాస్ అయిపోతాడంటూ పలు కారణాలు చెప్తూ ఏదైతే పోలీసులు తప్పించుకొని తను ఎక్కడున్నాడని చెప్పకుండానే చెప్పేసి ఏదైతే ఒకసారి తమిళనాడు కోయంబత్తూరు మళ్ళా ఏదైతే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో ఉన్నా అని చెప్పేసి పోలీసులు ఇన్ఫర్మేషన్ రావుతుంటే పోలీసులు కూడా రామ్ గోపాల్ వర్మపై పెద్ద ఎత్తున గాలించారు. అయితే రామ్ గోపాల్ ఎక్కడ ఉన్నాడని దానిపై పోలీసులు మాత్రం తేల్చలేకపోయినప్పటికీ అది తర్వాత మాత్రం ఏదైతే సోషల్ మీడియాలో టీవీలో ఇంటర్వ్యూలు ఇవ్వటాన్ని మాత్రం ఈ పోలీస్ శాఖ చాలా సీరియస్ తీసుకుంది. విచారణకు హాజరు కానీ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు ఎలా ఇస్తారని చెప్పేసి పోలీసులు సీరియస్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఈ 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒంగోలు రూరల్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ కేసుపై ఎలా డీల్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఏదైతే హైకోర్టు కూడా ఈ 3 కేసుల్లో బెయిల్ ఇచ్చినప్పటికీ పోలీసులు ఎప్పుడు పిలిచిన విచారణకు మాత్రం సహకరించాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒంగోలు రూరల్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ కేసులో ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఆశ. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.